ఇక బ్యాక్ టు ప్రైమ్ డిబేట్స్. ప్రస్తుతం మనతో భవానీ శంకర్ గారు బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. గోపాల్ రెడ్డి గారు వైసీపీ ప్రధాన కార్యదర్శి. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇప్పటివరకు చూస్తాం గెజిట్టే తీసుకురాలేకపోయారని పదే పదే విమర్శలు గుప్పించడం చూస్తాం. ఇప్పుడు ఇక పూర్తిగా మీరు కూడా క్లారిటీకి వచ్చేసారనుకోవచ్చా? అంటే అమరావతి విషయం విమర్శలు గుప్పిస్తూ వచ్చిన వైసీపీ ఏమన్నా వెనక్కి తగ్గిందా, లేదా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటోందా? ఇక ఈ పార్లమెంట్లో ఆమోదం వస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడు మనకు రాష్ట్ర రాజధాని ఏర్పడినప్పుడు మనం ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉన్నప్పుడు మనం 2024 అంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు ఒక 3 ఏళ్ల ముందే వచ్చేసాడు ఆయన. అప్పుడే వచ్చినప్పుడే దీనికి అమెండ్మెంట్ పెట్టి ఉండాల్సింది. అంటే మేము వచ్చేసాం సార్, ఇంకా రాజధాని ఉమ్మడి రాజధానితో ప్రయోజనం లేదు అని ఎప్పుడో 2014 2017 18లో వచ్చినప్పుడే కానీ తీసుకుని ఉంటే ఈ స్టెప్ ఇవాళ ఇప్పుడు మీరు అనుకున్నట్టు పక్కా రాజధాని అలా కేంద్రం అంటూ నోట్ అయిపోయి ఒకవేళ మనం కొనిండి ఇప్పుడంట ఇప్పుడు మనం దీన్ని ఫైనల్ చేయాలా, రాజధాని పేరు సుస్థిరం చేయాలని. అంటే 2019 వరకు పరిపాలించిన చంద్రబాబు గారికి ఆయన హైదరాబాద్ రాజధాని విడిచిపెట్టి మాకు అవసరం లేదని విజయవాడకు వచ్చినప్పుడు అక్కడ అసెంబ్లీ జరిపినప్పుడు మిగతా సెక్రటరియట్ నిర్మాణం చేసినప్పుడు ఎందుకు ఈ పాయింట్ అంతా స్పృహలో లేకుండా పోయినదే ప్రశ్న. అంటే ఇప్పుడు ఒక టైం అయితే ప్రజలైతే నష్టపోయారు కదా, ఇంకా అమరావతిని చట్టబద్ధం చేయలేదనే కదా ఇప్పుడు ప్రశ్న వచ్చింది. ఎందుకు చేయలేకపోయినారు? మీరు ఒక పక్క హైదరాబాద్ వద్దన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చేసారు, ఎందుకు అక్కడ అమెండ్మెంట్ చేసుకోలేదు చట్టంతో? మీరు అప్పుడు కూడా 2014 2019 వరకు కూడా బీజేపీతోనే ఉన్నారు, బీజేపీ కన్నా ఆ ప్రభుత్వంతోనే భాగస్వామిగా ఉన్నారు. ఎందుకు చేసుకోలేకపోయినా, ముందు చూపు ఎందుకు లేకుండా పోయిందని మామూలుగా చెప్తూ ఉంటాడు మన చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2020 అని, విజన్ 2040 అని. ఈ విజన్ ఎందుకు లేకుండా పోయింది, లోపించింది? అసలు రావాల్సిన అవసరం ఏముంది? అంతగా మనకు 2024 వరకు మనకు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఎందుకు అంత హఠాత్ పరిమాణం ఏం జరిగింది, ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత అయినా ఎందుకు దీన్ని చట్టబద్ధం చేయలేకపోయినది మా ప్రశ్న. ఇప్పుడు మేము మీరు చెప్తున్నారు అప్పుడు గతంలో ఎందుకు చేయలేకపోయారు, మరి మీరున్నప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం? మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని ఆ విమర్శలకు మీ సమాధానం ఏంటి? మేము నిర్లక్ష్యం ఏం చేయలేదు, మేము నిర్లక్ష్యం చేసిన దాన్ని మేము ఎత్తుకోసుకోలేక చచ్చిపోయినాం. ఆయన చేసిన పొరపాటుకి 2024 వరకు మనకున్న సౌలభ్యాలన్నీ వదులుకొని అతను వచ్చిన దానికి రాష్ట్రం మొత్తం బాధపడింది. వైఎస్ఆర్సీపీకి ఏం బాధలే, రాష్ట్రం మొత్తం బాధపడింది. ఈవెన్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రజలే కాదు, తెలుగుదేశం నుంచి అభిమానించే ప్రజలు ఉన్నారు అన్న మొత్తం రాష్ట్రం ఏకోన్ముఖంగా బాధపడింది. మాకున్న పెద్దలు లేదండి, ఆయన చేసిన పనికి మేము ఎత్తిపోసుకుంటున్నాం. ఆయన ఒక విజన్ ఉంది, మామూలు విజన్ ని డాక్యుమెంటరీ విజన్ అని ఆయన ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు కదా. నేను అవి కనిపెట్టాను, ఇవి కనిపెట్టాను, మొత్తం పండుగలే నేను కనిపెట్టాను కూడా అంటూ ఉంటాడు కదా. ఇది ఎందుకు కనిపెట్టలేకపోయినాడు? అత్యంత కీలకమైన ఇష్యూ కదా. 2014 అధికారంలోకి వచ్చే ఆయన 2015లో 16లో వచ్చేసాడు. ఒక 2 ఏళ్ళు ఉండి ఇంకా 8 ఏళ్ళు ఉంది ఆయనకు వచ్చేప్పటికి. ఎందుకు చేయలేకపోయినాడు అనేది మా ప్రశ్న. ఇప్పుడు కూడా అమరావతి రైతులు పొలం ఇచ్చాము 40,000 ఎకరాలు అంటే ఏమన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నారా? లేకపోతే ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించారో మీరేం న్యాయం చేయగలిగారని మేము ప్రజల తరఫున అడుగుతున్నాం. అమరావతి ప్రజల తరఫున మీరే ఇంతవరకు ప్లాట్లు అలా యాక్చువల్ సిఆర్డీఏ రూల్స్ ప్రకారం 2018 ఆఖరికల్లా వాళ్ళు ఒక ఎకరా కింద 28 సెంట్లో 2 వచ్చి దాన్ని ఏమంటారు నివాస యోగ్యంగా ఉండే ప్లాట్లు, 1 వచ్చి కమర్షియల్ ప్లాట్ ఇవ్వాలి. ఎందుకు మేము అడ్డపడ్డాము ఆ రోజు? రైతులకి కూడా మేమేమన్నా వైఎస్ఆర్సీపీ అడ్డుకునిందా? మీరేం అడ్డుకోవాలా? అడ్డుకునిందంతా అంటే ప్రజలకు ఒకటి చెప్పబోయి ఒకటి చేయబోయి చేయలేని విషయాలు చెప్పిన దాని వల్ల ఈ లేట్ జరుగుతుంది అనేది మా అభిప్రాయం అండి. అతనేదో పట్టాలు వాళ్ళకి ఇచ్చేసినట్టు, రైతులందరికీ కమర్షియల్ ఫ్లాట్ అన్ని రెసిడెన్షియల్ ప్లాట్లు ఇచ్చినట్టు మేము వచ్చేమో రద్దు చేశామా? మేమేం రద్దు చేయలేదా? మీరు ఎందుకు ఇవ్వలేకపోయినా ప్రశ్న, దానికి సమాధానం చెప్పాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారం పాలుపంచుకున్నాడు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉన్నారు. ఎందుకు మా పైన ఎందుకు నెడతారు? మీరు వచ్చి ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు. అమరావతి రైతులకు అన్ని వాగ్దానాలు ఇచ్చింది మేమా? వాళ్ళ అమరావతి సెలెక్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మేమా? వాళ్ళు చేయాలి పని వాళ్ళు చేయలేదు, మీరు ఎందుకు చేయలేదు మమ్మల్ని అడిగితే కాదు. వాళ్ళు ఎందుకు చేయలేదు చెప్తే తర్వాత మేము ఎందుకు చేయలేము చెప్తే బాగుంటుంది. అదే అంటే కంటిన్యూ చేద్దాం అడుగుదాం. మనతో కృష్ణవేణి గారు జనసేన స్పోక్స్ పర్సన్. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ కృష్ణవేణి గారు.
వస్తారు మీ దగ్గరికి భవానీ నమస్తే సార్. శంకర్ గారు వాయిస్ తీసుకున్న భవానీ శంకర్ గారు అంటే భవానీ బిల్లు శంకర్ తీసుకురావాలి గారు, ఎందుకు ఇంత భవానీ ఆలస్యమైంది శంకర్ గారు, ఎందుకు ఇంత కోర్టులో ఆలస్యం? తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు క్లారిటీ లేదు మరి అధికారంలో ఉన్నారు అక్కడ అలయన్స్ లో ఉన్నారు ఇద్దరు కూడా అప్పుడు తీసుకురాలేపారు ఇప్పుడు కూడా ఇంకా ఆలస్యం అవుతోంది మరి ఎప్పుడు అమరావతిని వ్యతిరేకించలేదని చెప్తున్నారు డిబేట్లు పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. నగేష్ గారు నమస్తే చెప్పండి నమస్తే చెప్పండి. వాయిస్ రీసౌండ్ వస్తుంది ఇప్పుడు చెప్పండి నగేష్ గారు. వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఎస్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ కృష్ణవేణి గారు మీరేం చెప్తారు? సార్ సతీష్ గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. నమస్తే చెప్పండి. అమరావతి రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయనకి కంటు ఇంపుగా ఉండదండి. ఎందుకంటే అమరావతి మీద ఎలాంటి రాజకీయాలు చేయాలో అన్ని రాజకీయాలు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడితే ఆయన గతంలో అంటే ఇప్పుడు బిల్లు పాస్ అయితే అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే మద్దతు ఇస్తారు అన్నట్టుగా వస్తున్నటువంటి వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉన్నది అన్నది కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించగలరండి. అలాగే మా కూటమి ప్రభుత్వం కూడా గమనించగలరు. ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విడిపి సపరేట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి అమరావతి భూసేకరణలో కానీ అమరావతి నిర్మాణానికి కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది సార్. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పిన తర్వాత ఆ రోజు టీడీపీ ప్రభుత్వం భూసేకరణ దగ్గర నుంచి అన్ని కూడా అమరావతి పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయడం వరకు కూడా పూర్తిగా కసరత్తు చేసి ప్రజలకి ఒక అండగా నిలబడినటువంటి తరుణంలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2019 తర్వాత ఇదే అసెంబ్లీ సాక్షిగా ఏ రకంగా మాట మార్చారు అంటే మాట తప్పను మడము తిప్పను అనేటువంటి వ్యక్తి ఏ రకంగా అంటే కర్నూలు రాజధానిగా ఉండొచ్చు, లేకపోతే విశాఖ రాజధానిగా ఉండొచ్చు, లేకపోతే విజయవాడ రాజధానిగా ఉండొచ్చు అని ఈయన ఏ రకంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానికి పూర్తి సాక్ష్యం ప్రజలు చూసినటువంటి ప్రతి అంశం కూడా. తర్వాత అమరావతి రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచి వాళ్ళ ఆక్రందనల దగ్గర నుంచి వాళ్ళ ఆకలి బాధల దగ్గర నుంచి ఎన్ని కష్టాలు ఓర్చుకుని 5 సంవత్సరాలు వాళ్ళు బతికి బట్టగట్టారు అన్నది కూడా ప్రజలందరూ చూసారండి. ముళ్ళ కంచెలు దాటుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి వాళ్ళకి భరోసాగా నిలబడినప్పుడు కూడా వీళ్ళు ఎలాంటి దుమ్మెత్తి పోస్తారు, ఏ రకంగా అక్కడ అమరావతి నిర్మాణం జరగకూడదని వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించారు. అదే ఆ రైతుల భూముల్ని వీళ్ళ సెంటి భూమి ప్రజలకి ఇవ్వడం కోసం వీళ్ళు కొంచెం చాలా వరకు కబ్జా చేసి ఏ రకంగా దాన్ని ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఏ రకంగా వీళ్ళు చేయబోయారు అంటే అన్యాక్రాంతం చేయబోయారు, అక్రమాలకు పాల్పడబోయారు. అమరావతి అక్కడ ఎందుకు లేదు, అక్కడ నిర్మాణం లేదు, అసలు ఎందుకు పనిచేయదు ఆ భూమి అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిన మాట్లాడేది కదా మధ్యలో రాదు. మీరు అబ్జెక్షన్స్ మళ్ళీ ఇస్తాను, మీకు ఇస్తాను, మీరు ఇద్దరు మీరు చెప్తారు కానీ ఒక్క నిమిషం అబ్జెక్షన్ చెప్పలా నేను కానీ అబ్జెక్షన్ ఏం చెప్పలా. ఓకే రైట్. అమరావతికి రాజధానికి చట్టబద్ధత వస్తుంది అంటే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్న దాని మీద ప్రజలకైతే నమ్మకం లేదు, కూటమి ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో నమ్మకం లేదు సార్. ఎందుకంటే మాటకి మాట మార్చేటువంటి వ్యక్తిత్వం, చిల్లర రాజకీయాలకు అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైనా అధికారంలో ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా ఏ రకంగా దీన్ని కోస్తాటకం చేయాలని చూస్తారు తప్ప అంటే రాజనాల కాలం నాటి సినిమాలు, పాత సినిమాలు చూస్తూ ఉంటారు సార్ టీవీలో. అది రాజనాల నాటి రాజకీయాలకు అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కీచక పర్వం ఎలా ఉంటదంటే వ్యక్తిత్వ హరణం చేయడం. మనుషులు అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు సార్. ఎవరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ద్వారా వీళ్ళు ఎదగలేకపోతున్నారు, వాళ్ళ ద్వారా వీళ్ళు కోస్తాబితం అయిపోయారంటే వాళ్ళకు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా ప్రేరేపించి
వాళ్ళకి వాళ్ళే చచ్చిపోయే విధంగా రాజకీయాలు చేయగలిగినటువంటి క్రూరుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇవాళ చూస్తున్నటువంటి సార్, ఇప్పుడు ప్రతి చిన్న రైట్ కృష్ణవేణి గారు yes సార్, మీరు అనుకోకపోతే మేము అనుకుంటాం సార్. రైట్ కృష్ణవేణి గారు ఒక్క నిమిషం కాదు మళ్ళీ వస్తారు, ఒక్క నిమిషం రాజకీయాలకు అలవాటు పడితే ఫ్యాక్షన్ రాజకీయాలకి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు కాదు ఒక్క నిమిషం ఇప్పుడు అసలు అమరావతి పేరు చెప్పి కేవలం అమరావతిని రాజకీయంగానే అన్ని పార్టీలు వాడుకుంటాయి. దాని మీద అసలు కంటిన్యూ చేద్దాం. నిజంగా ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు అంటే ఇప్పుడు అందరికీ హ్యాపీ న్యూస్. ఎప్పటి నుంచి గెజిట్ నోటిఫికేషన్ మరి వైసీపీ కూడా మొత్తం అసలు ఆంతరిక పబ్లిక్ మీటింగ్ మాట్లాడుకోని చెప్పండి, వద్దన్నారు. మేము కూడా మాట్లాడతాం. yes ఇప్పుడు మీరు ఇచ్చే సబ్జెక్టే మాట్లాడదాము. రైట్ వస్తాను మనతో పాటు విజయశేఖర్ కూడా జాయిన్ అయ్యారు. భవానీ శంకర్ గారు, విజయశేఖర్ గారు, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇంకా అమరావతి రాజధాని బిల్లు వచ్చేస్తే రైతులకి పూర్తిగా న్యాయం జరిగినట్ట? వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది విజయశేఖర్ రెడ్డి గారు, మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి విజయశేఖర్ గారు. రైట్ వస్తాను మళ్ళీ. భవానీ శంకర్ గారు, ఏంటి అసలు బిల్లుకి సంబంధించి ఇంత ఆలస్యమైంది? ఇందాక సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగిందే, మళ్ళీ అడుగుతాను, క్లారిటీ ఇస్తారా? మన రాజధానికి శంకుస్థాపన రోజు ఏ రోజు మన ప్రధానమంత్రి ప్రీతం నాయకుడు మోడీ గారు వచ్చారో ఆ రోజే డిసైడ్ అయిపోయింది మన ఆంధ్ర రాజధాని అమరావతి అని. ఆ రోజే గెజెట్ లో నోటిఫికేషన్ తీసుకున్నట్లే. అంటే ఇవన్నీ మన పార్లమెంట్ లో పెట్టడం, ఇవన్నీ చేయడం అనేది మన ఒక చట్టపరంగా జరిగిన దానికి లేట్ అయింది అంతే. మధ్యలో గవర్నమెంట్ మారడం వల్ల గానీ కొన్ని రాజకీయ దీని కార్యక్రమాల వల్ల కానీ జరిగింది. అంతేగాని రాజధాని అనేది ఏ రోజు నిర్ణయించేశారు, 2014లోనే అప్పుడే నిర్ణయించారు. తర్వాత నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత వెంటనే ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా మన రాజధాని ఇది పేదల రాజధాని, ప్రజల రాజధాని ఉద్దేశంతో మన మోడీ గారు 1500 కోట్లు శాంక్షన్ చేశారు రాజధాని నిర్మాణం కోసం. అన్ని రాష్ట్రాల రాజధాని ధీటుగా నిర్మించండి, మీకు అన్ని విధాల సహకారం చేస్తామని చెప్పేసి మన భారత ప్రధాని గారు కానీ అమిత్ షా గారు కానీ అన్ని విధాల రైల్వే ప్రాజెక్టులు ఎత్తుకున్నా, రింగ్ రోడ్స్ ఎత్తుకున్నా, ఇతర మౌలిక సదుపాయాలు ఏమేమి ఉన్నాయి అన్ని విధాల మన రాజధానికి తోడ్పడాలి విధంగా అన్ని విధాలు సహకరిస్తామని చెప్పారు. ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఇక్కడ రాజధాని అనేది నిర్మాణంలో ఎటువంటి ఇది ఉండదు. ఈ రోజు మనకి అఫీషియల్ గా రావడం మన నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం. కాకపోతే ఈ రోజు ఇక్కడ నుంచి మన రాజధాని అనేది మన యొక్క ఒక రాజకీయంగా కుట్రలు చేయకుండా అందరూ కలిసి మేము కూటమి గవర్నమెంట్ లో అందరూ ఏ విధంగా వెళ్తున్నాం, ప్రతిపక్షులైన వాళ్ళైనా కూడా ఎప్పటికైనా రేపు రాజధాని ఫ్యూచర్ లో మనల్ని ఎవరికైనా ఎటువంటి కామెంట్ చేయకుండా ఉండాలని అంటే భవిష్యత్ తరాలు మనకంటూ ఒక రాజధాని ఏర్పరచుకోవాలంటే ఈ రోజు ఉన్న మన బీజేపీ ప్రభుత్వం కానీ, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కానీ అందరూ కలిసి ఏ విధంగా చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా వీలైనంత వరకు వాళ్ళ సలహాలు, ఎందుకంటే ఒకసారి మనకి రాజధాని నిర్మించుకుని ఒకసారి మనం దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఇబ్బంది పెట్టకుండా దాన్ని మనం ఒక్క రూపాయి నష్టపోయిన ప్రజల సొత్తి అని మనం ఆలోచించాలి. ప్రజల యొక్క డబ్బు అది, మనం పెట్టే డబ్బు ప్రజలది. కాబట్టి మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా వీలైతే మీరేమైనా మంచి సలహాలు ఇవ్వండి, మంచి సూచనలు ఇవ్వండి, సహకరించండి. మన రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవడానికి ఇప్పటి నుంచి ఏ విధంగా ముందుకు పోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న చూశారు, ఇండియాలోనే ఫేమస్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ వస్తుంది, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ అమరావతి పెడుతున్నారు. ఇంకా చాలా మంచి ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి. మనం ఇవన్నీ తీసుకొని మనకంటూ ఒక రాజధాని అనేది ఏర్పరచుకునేటప్పుడు దాన్ని రాజకీయం చేయొద్దండి. ఇంతకుముందు ఒకసారి రాజకీయం చేసి అన్ని విధాలా ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా చేశారు. ఇప్పుడు అన్ని విధాలా అన్ని ఏరియాల్లో డెవలప్ జరుగుతుంది. ఒక రాజధాని అని మనం అనుకుంటున్నాం కానీ రాష్ట్రంలో అన్ని ఏరియాలని అన్ని విధాలు డెవలప్ చేస్తున్నారు. అట్లా ఉత్తరాంధ్ర కానీ, వైజాగ్ ఎత్తుకున్నా, ఇట్లా కర్నూలు, అనంతపురం ఎత్తుకున్నా, రాయలసీమ ఎత్తుకున్నా అన్ని రకాల డివైడ్ చేసి అన్ని విధాలు డెవలప్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పరంగా కానీ, పోర్ట్స్ పరంగా కానీ, సముద్ర తీరం మనం ఉపయోగించుకునే విధంగా కానీ అన్ని చేస్తున్నారు. సో ఇక్కడ మనకి అన్ని ఉన్నా కూడా మనకంటే ఒక రాజధాని ఉండాలి. కాబట్టి ఆ రాజధానికి ముందు నుండి అందరూ చేస్తున్నారు పెద్దలు వాళ్ళ ఆలోచనలతో దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎలా చేయాలని. ఆ ఒక్క డెవలప్మెంట్ పోయే నడకదారులు మీరు కూడా మాకు సహకరిస్తే మాకు ఎంతో బాగుంటది. అంతేగాని అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు, ఎప్పుడే చేసినా మన రాజధాని అది, మీది కాదు నాది కాదు, ప్రజల రాజధాని. ప్రజల రాజధాని ఉన్నప్పుడు మనకి పైన ప్రభుత్వము మోడీ గారు పూర్తిగా ఉన్నప్పుడు దాన్ని
మనం బాగా పూర్తిగా సహాయ సహకారాలు తీసుకొని అన్ని విధాలా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనం అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉంటాం కదా. ఇంత ముందు సౌత్ ఇండియా అంటే మన ఆంధ్ర అనే వాళ్ళు హైదరాబాద్ క్యాట్లు ఒక స్టేజ్కి తీసుకొని పోయారు. ఈ రోజు మనం సపరేట్ ఆంధ్ర వచ్చిన తర్వాత అమరావతిని నెలకొల్పారు. ఆ రోజు నెలకొల్పిన తర్వాత ఆ రోజు ఇదే మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అన్నారు కదా, అన్ని విధాలు ఆ రోజు సహకరించారు కదా, మేము అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి అసెంబ్లీలో పబ్లిక్ గా చెప్పారు కదా. ఈ రోజు ఎందుకు మళ్ళీ దాని గురించి మాట్లాడేది? ఇది ఇప్పుడు మొత్తం ఇండియాలో ఉండే పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు అన్ని కూడా మన అమరావతిలో నెలకొల్పుతున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని అన్నిటి సపోర్ట్ చేయాలి కదా, మనం ఎందుకు దాన్ని నెగిటివ్ గా ఈ విధంగా ఇబ్బంది పడుతుంది? సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకా పూర్తిగా ఇక సపోర్ట్ అనేది కంటిన్యూ కంటిన్యూ చేద్దాం. విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి ఇప్పటివరకు చూస్తాం వైసీపీ విమర్శలు గుర్తిస్తూ వచ్చింది. ఎస్ ఎస్ విజయ్ గారు మాట్లాడండి. రీసౌండ్ వస్తుంది ఎవరిదో? భవానీ గారు మీద వస్తుందని చూడండి. రీసౌండ్ వస్తుంది. నేను మాట్లాడేది నాకు వినిపిస్తుంది. స్పీకర్ ఆన్ చేస్తారా? లేదు చేయలేదు. రైట్ మాట్లాడండి విజయశేఖర్ గారు. ఏమండి ఈ రోజు గత 10-12 సంవత్సరాలుగా మనము వైసీపీ పార్టీని కావచ్చు, అట్లాగే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కావచ్చు, అన్ని రకాల మాటలు చూస్తున్నాం. 2012 నుంచి ఆయన మాట్లాడే ప్రతి మాటకు ఏదో ఒక పోటార్థం ఉంటుంది. చెప్పింది ఏది చేయరు. ఆయన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాదు. ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అనేది ఆయన డిక్షనరీలో లేదండి. ఎప్పుడు డిస్ట్రక్షన్ ఆయన పద్ధతి. కేవలం బటన్ నొక్కితే ఓటేస్తారు, నాకు వేరే ఎవరితోనూ పని లేదనే ఒక భ్రమలో బతికారండి ఆయన. ముందు కూడా ఇదే చెప్పారు. 2019 ముందర కూడా ఏమండి స్పెషల్ స్టేటస్ రావాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల కానే కాదు, నాకు ఓట్లు వేయండి, 25కి 25 సీట్లు వేయండి, నేను తెస్తానని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. కానీ వచ్చిన తర్వాత ఏమైనా కనీసం స్పెషల్ స్టేటస్ గురించి కనీసం నరేంద్ర మోడీ గారిని ఎక్కడైనా అడిగారా? ఎప్పుడైనా ఒక మాట మాట్లాడారా? కానీ వాళ్ళ ఎంపీలతో అయినా కనీసం పార్లమెంట్ లో మాట్లాడిచ్చారా? మాట్లాడండి. కేవలం అధికారం కోసం కల్లిపుల్లి మాటలు చెప్పడం. ఆ రోజు కూడా ఈ విజయవాడ, గుంటూరు, ప్రకాశం ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలను చెడ్డ చేసుకోకుండా ఉండడం కోసమే మీరు భారీగా ఒక 50,000 ఎకరాల్లో మీరు ఒక రాజధాని కట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పిన వ్యక్తి ఈ పెద్ద మనిషి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడండి. కానీ చెప్పిన మనిషి కనీసం దానికి కట్టుబడ్డా? ఆ రోజు కనీసం సపోర్ట్ చేశాడా? ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇక్కడ అమరావతి శంకుస్థాపన చేసి ఆయన్ను పిలిస్తే కనీసం వచ్చి శంకుస్థాపనకు హాజరయ్యారా? అంటే తను తప్పితే ఎవడు ఈ రాష్ట్రంలో మంచి పని చేయకూడదు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మంచి కళగంటారు, దాన్ని సాకారం చేసే దిశగా రాత్రింబోలు శ్రమిస్తారు. ఆ కళను పూర్తయ్యేంత వరకు విశ్రమించే వ్యక్తి కాదు. మీరు ఒకసారి చూడండి, హైదరాబాదు 1996 ముందర ఎట్లా ఉండేది, ఈ రోజు ఎలా తయారైంది? కేవలం ఐటీ కంపెనీలు, సైబరాబాదు, రకరకాల పరిశ్రమలు రావడంతో ఈ రోజు అది ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరంగా ఈ రోజు విరాజిల్లుతోంది. అట్లాగే అమరావతిని కూడా అదే స్థాయిలో మనము తయారు చేయాలా, అదే స్థాయిలో మనం నిర్మించాలనే ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం పరితపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దగ్గర రాలేయడమే మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ శేఖర్ గారు, విజయశేఖర్ గారు ప్రధానంగా కాదు అప్పటి ఇప్పటికి ప్రధానంగా అడుగుతోంది రైతుల సమస్య. ఒకటి రాజధాని సమస్య మనకి రాష్ట్రానికి సంబంధించి గత 12 ఏళ్ళుగా మనం ఇది మాట్లాడుకుంటూనే వస్తున్నాం. సరే ఇప్పుడు వైసీపీ కూడా మద్దతు ఇస్తానని చెప్తుంది కాబట్టి దానికి సంబంధించి క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది, అందరూ సహకరిస్తారని అనుకుందాం. అంటే రైతుల సమస్య అప్పుడు మొదటిసారి భూములు ఇచ్చినప్పుడు రైతులకు న్యాయం చేయలేకపోయారు, ఇప్పుడు కూడా అదే నడుస్తుందని పదే ఆరోపిస్తోంది. రైతుల సమస్య ఫుల్ స్టాప్ పడుతుందా? ఏమంటే ఒక పక్క మద్దతు ఇస్తామంటారు, ఇంకొక పక్క ఇక్కడ రివర్ బేసిన్ ఇది ఫ్లడ్ వస్తే మునిగిపోతుంది, ఇక్కడ కట్టడానికి మంచిది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆపాలని చెప్పేది ఆయన. ఒక రైతు చనిపోతే మొత్తం రైతులంతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అగెనిస్ట్ గా ఉన్నారు, అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు.
అమరావతిలో రైతులు ఒప్పుకోవట్లేదు. ఇది ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతోంది అమరావతి నిర్మాణము. అట్లాగే ఇక్కడ ఏమి కట్టడాలు జరగట్లేదు, లేదంటే రోడ్లు జరగట్లేదు అని చెప్పేది ఎవరండి? అదే జగన్మోహన్ రెడ్డి, అదే సజ్జల రామకృష్ణారెడ్డి కదా, వారి అనునాయులే కదా. అంటే పొద్దున లేస్తే అమరావతిని ఇబ్బంది పెట్టాలా? ఒక్క నిమిషం, yes. రైతులకు కల్లిబొల్లి మాటలు చెప్పి పార్టీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా? తద్వారా రైతుల్లో ఒక భయాందోళనను సృష్టించాలా? దానివల్ల ఈ అమరావతి ఆగిపోవాలా? రైట్, గోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. వైసీపీకి ఏనాడు కూడా అమరావతిని కట్టాలనే ధ్యాసే లేదండి. కేవలం ప్రజలకు చెడ్డ కాకుండా ఉండడానికి ఈ గుంటూరు, కృష్ణా, ఇక్కడున్న ఈ ప్రకాశం డిస్టిక్, అట్లాగే ఇక్కడ కోస్తా జిల్లాల వారికి చెడ్డ కాకుండా ఉండడానికి మాత్రమే బయటికి మారుతున్నారు కానీ వారికి అమరావతి కట్టడం ఎలాంటి ఇష్టము లేదు. ఏమండి ఇప్పుడు బిల్లు వచ్చేస్తే ఇంక ఇష్టం గొడవలు ఏముందండి? ఇష్టంతో ప్రాబ్లం ఏముంది? ఇంకా అంటే ఇప్పుడు బిల్లు శాశ్వతంగా వచ్చేస్తే తర్వాత మార్చే అవకాశం ఉండదు కాబట్టి ఇక దాంతో అక్కడితో ఫుల్ స్టాప్ పడ్డట్టే కదా మనకి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇదే ప్రాబ్లం కంటిన్యూగా మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు వస్తున్నారు. గోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. ఇస్తాను మీకు ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు ఇస్తాను మీకు, ఆయన మాట్లాడిద్దాం ఎందుకంటే ఇందాక మాట్లాడిన వరకు. ఎస్ గోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు కేవలం ఈ డిబేట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టేదానికి నాకు అభ్యంతరం, మీరు తిట్టుకోవచ్చు వెళ్ళిపోతాను, నాకేం బదులా మీ టీవీ చాలా మంది చూస్తారు. లేదు మాట్లాడండి, అలా కాదు. అంటే ఇప్పుడు దాకా మీరు విమర్శించారు కదా, ఇప్పుడు మద్దతు ఇవ్వడం వెనుక ఏంటి? ఇంకా అయిపోతుంది కాబట్టి మద్దతు ఇచ్చారనేది వాళ్ళ ప్రశ్న. దీన్ని ఆపలేరు కాబట్టి ప్రజల్లో చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు అధికారం ఆయన, 2018కి ప్లాట్ వాళ్ళ అమరావతి ఆయన నమ్మించినారన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతులు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. వాళ్ళు ప్లాట్లు ఆయన 2019 లోపల ఇచ్చింటే మేమేమని అడుగున్నామా? వాళ్ళు ఇవ్వలేకపోయింది మాత్రం తోసేస్తారు. ఇప్పుడు రైతులంతా సంతృప్తిగా ఉన్నారు. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం మాట్లాడద్దు సర్కార్ కాదు, మాట్లాడద్దు. మీరు ఇచ్చే 30,000 మంది రైతులకు 61,000 ప్లాట్లు ప్రభుత్వం. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడేవండి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి సమాధానం సార్, తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ గోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు ఫెయిల్యూర్ ఒప్పుకోండి. మీరు 2019 లోపల రైతులు 2018 సిఆర్డీఏ రూల్స్ ప్రకారం, యాక్ట్ ప్రకారం 2018 లోపల మేము ప్లాట్ ఇవ్వాల్సి ఉంది. ఒక ఎకరాకు వచ్చి 28 సెంట్ల ప్రకారం 2 రెసిడెన్షియల్ ప్లాట్, 1 కమర్షియల్ ప్లాట్ ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వలేకపోయినాము. అది ఏ విధంగా కానీ పర్మనెంట్ కట్టడాలకు అన్ని టెంపరవరీ కట్టడాలు కట్టాము. అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, హైకోర్టు కానీ టెంపరవరీ కట్టడాలు కట్టినాము. టెంపరవరీ కట్టడాలు కూడా పర్మనెంట్ కట్టడాల కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి కట్టాము. మేమే కాదల్లా, మీరు కట్టినారు టెంపరవరీ కట్టారు, దాంట్లో కూడా మేము కూడా అసెంబ్లీ జరిగినాం. కానీ సబ్జెక్ట్ డీవియేషన్ మాట్లాడినప్పుడు మీరు ఫెయిల్యూర్ అయింది. మీరు ప్లాట్లు ఇచ్చింది గొడవ లేదు కదా. మీరు ప్లాట్లు అందరికీ 2000 ముక్కుమ్మడిగా లేకపోతే యుద్ధ ప్రాతిపదికన మీరు చేయలేకపోయినారు. అది ఫస్ట్ ఒప్పుకోవాలా. రెండోది ఏంటంటే బట్టలు నొక్కేది అన్నారు. ఆయనకన్నా బట్టలు మేము బాగా నొక్కుతామనే వచ్చారు మీరు అధికారంలోకి. ఆయనకన్నా ఎక్కువ ఈ రోజు ఎంతమందికి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి? మీరు 2 ఏళ్ళు అయిపోయింది. ఎంతమంది ప్రతి ఆడబిడ్డకి స్కూల్లో అంటే గోపాల్ రెడ్డి గారు కాదు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ డైవర్ట్ అంటారు. మీరు కూడా వద్దు. ఇప్పుడు ఇక్కడ అడిగేది ఏంటంటే అలా కాదు. ఇప్పుడు మీరు చేసినా వారు చేసినా ప్రజలకి న్యాయం చేయడానికి, రైతులకు న్యాయం చేయడానికి చెప్తున్నారు. సరే వాళ్ళు ఇవ్వలేదు, మరి మీరు వచ్చిన తర్వాత మీరు ఎందుకు రైతులను పట్టించుకోలేదు? ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా చూసాం కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులు పూర్తి న్యాయం జరిగింది అక్కడ లేదు కదా. ఇప్పుడు ఒకటి సార్, నేనేమంటానంటే బీజేపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మోడీ గారు ఏ రోజే శంకుస్థాపన చేశారో ప్రధానమంత్రి హోదాలో ఆ రోజే చట్టబద్ధత వచ్చేసింటని నాణ్యలుగా అంటున్నాడు. మన్మోహన్ సింగ్ గారు చెప్పింటే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన మన్మోహన్ సింగ్ గారు చట్టంలో పెట్టలే. ఆయన మన్మోహన్ సింగ్ కూడా ప్రధానమంత్రి. ఎవరైతే రాష్ట్రం మీద తీశారు కాంగ్రెస్ వాళ్ళు, ఆయన కూడా ప్రధానమంత్రి హోదాలో చెప్పాడు. ఆయన తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. రాలేదే, చట్టబద్ధత కానప్పుడు ఇటువంటి వస్తు రాదు. నోటి మాట వేరే, కాగితం మీద పెట్టేది వేరే అనేది గమనించాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడైనా ఉండండి సార్, మీరు ఎంత తొందరపడతారో మీరు మాట్లాడుతూ గారి. ఏమంటానంటే మేము అధికారంలో వచ్చినప్పటికీ పూర్తి మెజారిటీ బీజేపీ ఉంది. అసలు మేము ఓటేసినా, ఏకిపోయినా, వ్యతిరేకించినా మేము చేయలేదు. ఇప్పుడు మీ మద్దతుతో, చంద్రబాబు మద్దతుతోనే
నితీష్ కుమార్ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రత్యేక హోదా అడగడం లేదు? మమ్మల్ని ఎందుకు అడిగినా నేను ఎందుకు ఇంకా అడగలేదు? ప్రత్యేక మీరు హోదాల గురించి ఎందుకు మాట్లాడుకోదు, ఇంకా ఒక్కసారి రాజధాని గురించి మనకి ఎందుకు అడగలేదు? మళ్ళీ ముగిసి మీ కాదు మద్దతుతో, గోపాల్ గారు మీ సపోర్ట్తో, ఇంక మళ్ళీ మనకి ఆ టాపిక్ అవసరం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే రాజకీయ విమర్శలకు ఉపయోగపడతాయి కానీ మనకి రాజధాని సంబంధించి మీరన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే సమాధానం చెప్పండి సార్. ఎస్ తీసుకొస్తాను. ఎస్ అసలు ఏంటి ఏం జరుగుతుంది? Yes. కాదు, అమరావతి ఉద్యమం రాజకీయ కవచంగా ఆడుకుంటారు. ఎస్ కృష్ణుడి గారు మీతో కంటిన్యూ చేస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుని షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేలో ఉన్నప్పుడు ఇలా టెంపరీ భవనాలని శాస్త్రభవనాలు కాదని మొత్తం డబ్బు వృధా చేస్తుంది. నిజంగా అది ఖర్చుల కింద చూడాలా లేదా అభివృద్ధికి పునాదిగా చూడాలా? ఏ విధంగా చూస్తారు మీరు? సార్, గతంలో టీడీపీ ప్రభుత్వం శాశ్వత భవనాలు కాకుండా తాత్కాలిక భవనాలు నిర్మించడంలో మాత్రం అది అభివృద్ధి పునాదిగాన్ని మాత్రమే చూస్తాం. అంటే భ్రమరావతి అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే భవనాల కింద కూర్చొని ఎలా పరిపాలన చేస్తారో 5 సంవత్సరాలు చూస్తాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుకు కూడా పేర్చినటువంటి పరిస్థితి అమరావతిలో లేదు. తర్వాత ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరినీ ఖాళీ చేసి ఆయన విలాసవంతమైనటువంటి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడానికి టైం దొరికింది. కానీ అమరావతి రాజధానిలో శాశ్వతమైనటువంటి భవనాల నిర్మాణం కట్టడానికి అయితే మాత్రం ఆయనకి టైం లేదు సార్. ప్రజావేదికని కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారన్నది ప్రజలందరూ చూశారు. ఎందుకంటే కట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కావాలి, కూల్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. రెండింటికి కూడా వ్యత్యాసం చూసుకోవచ్చు సార్. ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ ఒక ప్రాంతంగా చూడకూడదు సార్, అది ఆంధ్రుల ఆకాంక్షగా మాత్రమే చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు సార్. తర్వాత అమరావతి మహిళా రైతుల్ని వేశ్యల రాజధాని అని ఆయన ఛానల్లోనే ఎలా మాట్లాడించారో చూసాం. ఇప్పుడు మద్దతు ఇస్తున్నాము అని అంటే గత్యంతరం లేక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నాం అని అంటున్నారు. అది ఎంత వరకు నిజమన్నది కూడా పూర్తిగా చెప్పలేము. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తేనే ఇవాళ అమరావతి నిర్మాణం అవుతుంది, అమరావతి బిల్లు పాస్ అవుతుంది అన్నది ఏమీ లేదు. మాకు అత్యధికమైనటువంటి మెజారిటీ మాకుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ అమరావతిలో ఇంటర్నేషనల్ గా పేరున్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడికి వస్తున్నాయి అంటే మనకి అభివృద్ధి ఆమడ దూరంలో లేదు, చాలా దగ్గరలోనే కనిపిస్తూ ఉంది. అంటే క్యాంటమ్ వ్యాలీ లాంటి ఇవి రావడం, అలాగే గూగుల్ సంస్థల్ని వీళ్ళు గోడౌన్ తో పోల్చారు. అది కూడా అంటే ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా రాష్ట్రంలో నలుమూలలా కూడా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకెళ్ళడం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ సిటీలే డెవలప్ అయ్యేసారు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఉన్నటువంటి వైజాగ్ లాంటివో లేకపోతే అమరావతి లాంటివో కర్నూలు ఇలాంటివి మాత్రమే డెవలప్ అవుతూ వచ్చి ఉండేవి. కానీ ఇవాళ మాకు కాకినాడ లాంటి సిటీలు కూడా అంటే సెకండ్ క్యాడర్ లో ఉన్నటువంటి సిటీలు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ దిశగా వెళ్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రం నలుమూలలా కూడా అంటే చిన్న స్మార్ట్ సిటీలు కూడా అభివృద్ధి దిశగా గ్రీన్ ఎనర్జీ లాంటి ఇప్పుడు గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కి సంబంధించి మాకు ఇక్కడ ప్రారంభోత్సవం కూడా జరగడం జరిగింది సార్. అంటే భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఎలాగ విదేశాలకు కూడా ఉత్పత్తి ఎగుమతులు కాబోతున్నాయి అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు మీద ఒక దిశానిర్దేశంతో ముందుకెళ్తే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి చట్టబద్ధమైనటువంటి బిల్లు వస్తే ఎలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి 100 మంది వచ్చినా సరే కానీ దానికి కదిపేటువంటి పరిస్థితి ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి బిల్లుకి ఆమోదం ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప అమరావతి మీద ఎటువంటి ప్రేమ ఆప్యాయత లేనటువంటి ఏకైక గనుడు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే మీ ప్యానెల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసమే కూర్చున్నామని అంటున్నారు పెద్దలు. కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేంత ఖాళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి చిల్లర పాలిటిక్స్ పట్టించుకునేంత అవసరం కానీ పని కానీ మాకు లేదు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన అనుభవాలు తీసుకుని ఆయన కూడా పనిచేస్తున్నారు. ఢిల్లీ వరకు కూడా వెళ్ళాలేమో తప్ప ఎస్ అంటే రాజకీయ అంశాన్ని కూడా ఒక రాజకీయ కవచంలో ఒక రాజకీయ ఆయుధంలో మార్చేసుకున్నాయి పార్టీలు. ఇప్పుడు ఒక రాజధాని లేకపోవడం, స్థిర రాజధాని లేకపోవడం వల్ల నష్టపోయింది ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు నష్టపోయాయా, ప్రజలు నష్టపోయారు? ఇప్పుడు రాష్ట్రాన్ని నష్టం అంటే అందరికీ నష్టమే కదా అది.
సార్ రాజకీయ పార్టీలు ఎక్కడ నష్టపోలేదు ఇక్కడ నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోయారు. ఈ విషయాన్ని చెప్తాను పదే పదే. డిప్యూటీ సీఎం గారు ఇవాళ ఢిల్లీ బయలుదేరి అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి తీసుకురావడానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయం వ్యక్తిగత విషయాలు అనుకో, లేకపోతే పబ్లిక్ ని ఒప్పించడం కోసము ఇక్కడ ఫ్లైట్ వేసుకుని దిగలేదు సార్ బెంగళూరు నుంచి ఇక్కడికి. ఎస్ విజయశేఖర రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర పాలిటిక్స్ చేయడానికి చీప్ పాలిటిక్స్ వస్తారు గోపాల్ గారు మీ దగ్గరికి వస్తారు ఇద్దరికి ఆన్సర్ గోపాల్ రెడ్డి గారు కాదు కాదు ఇద్దరు మాట్లాడే మీరు ఆన్సర్ గారు ఎలా ఎస్ గోపాల్ గారు ఒక నిమిషం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తులు అసలు వైసీపీ పార్టీ దొంగల ముఠా అది, వైసీపీ దొంగల ముఠా అది. కాదు కాదు ఒక్క విజయశేఖర రెడ్డి గారు కాదు కాదు అలాంటి మాట కాదు కాదు విజయశేఖర రెడ్డి గారు కాదు 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 ఒక నిమిషం అమరావతి పేరు చెప్పి వేల కోట్లు అప్పుడు ఒక నిమిషం కాదు మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. మనకి అసలు క్లారిటీ ఉంటుంది దేనికి. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే అధికారం కోసం పనిచేసే మంచి చేసేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డిని ఉపయోగించుకొని రాజశేఖర రెడ్డి ఉన్నారు. విజయశేఖర రెడ్డి గారు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒక పార్టీ ఆన్సర్ చెప్పుకోవడం కదా. ఒక్క నిమిషం కశ్మీర్ గారు గోపాల్ రెడ్డి గారు మీ ప్రశ్న అడుగుతాను. గోపాల్ రెడ్డి గారు మీరు అడిగింది అడుగుతున్న ఒక్క నిమిషం. విజయశేఖర రెడ్డి గారు కేవలం అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ లో మార్చేందుకే పదే వైసీపీ ఆరోపణలు ఇస్తుంది. ఇప్పుడు మెయిన్ గా ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యం. ఇక్కడ ఇప్పుడు ఆయన కామెంట్ చేస్తే మీరు ఆన్సర్ ఇవ్వడం, మీరు కామెంట్ చేస్తే ఆయన ఆన్సర్ ఇవ్వడం కాదు. ప్రజలకు ఒక నిమిషం ఇక్కడ ఏం జరుగుతుందో కొద్దిగా మీరు కంట్రోల్ పెట్టండి, నేను చెప్తాను అన్ని కూడా. రైట్ విజయశేఖర గారు కంటిన్యూ చేయండి, తర్వాత అబ్జెక్షన్ చెప్తారు గోపాల్ రెడ్డి గారు. ఒక నిమిషం మాట్లాడండి విజయశేఖర గారు. సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజిటింగ్ పొలిటీషియన్. ఆయన బెంగళూరు అంకుల్ అంటారు. అంటే బెంగళూరు నివాసం ఉంటూ విజయశేఖర రెడ్డి గారు గోపాల్ విజయశేఖర రెడ్డి గారు పాయింట్ మనకి టైం అవడం తప్పి టైం వేస్ట్ అవడం తప్పి దాని వల్ల అసలు మనకి ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు మాట్లాడేవాడు ఎట్లా అబ్జెక్షన్ అంటే మాట్లాడదాం. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ప్రతిదానికి మీకు ఇస్తాను. అందుకనే ఇద్దరు కాబట్టి ఇస్తాను. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఫ్లైట్ లో మీరు అట్లా అనకండి, మీరంటేనే చూస్తారు. ఎస్ విజయశేఖర రెడ్డి ఇప్పుడు మనకు కావాలి మేము మా ఫ్లైట్ లో పోతాం, మీరు గవర్నమెంట్ డబ్బులతో పోతున్నారు. రైట్ విజయశేఖర విజయశేఖర గారు మాట్లాడండి. ఒక నిమిషం గోపాల్ రెడ్డి గారు వస్తాం మీ దగ్గరికి వస్తాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజిటింగ్ పొలిటీషియన్. ఆయన పేరు బెంగళూరు అంకులు. మీరు ఎలాంటి వ్యక్తులు, మీ వైఎస్ ఫ్యామిలీ ఎలాంటిదో విజయశేఖర రెడ్డి గారు ఆ పాయింట్ గారు మాట్లాడాల్సింది. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ప్రస్ఫుటంగా ఉంటుందా, ఎందుకంటే కావాల్సింది అది. ఎస్ విజయశేఖర గారు మాట్లాడారు. ట్రాన్స్పరెన్సీ అనేది ప్రధానంగా ప్రజలకి అర్థమయ్యేలా క్లియర్ గా ఉంటే. సార్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్నా, ఈ రోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రోజు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ రోజు ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఏంటండి? మీరు ఎక్కడ ఒక్కసారి చూడండి,
ఎక్కడైనా సీక్రెట్స్ అనేది ఉందా? ఎక్కడైనా మేము ప్రతిదీ ఏదైతే చేస్తున్నామో అన్ని ప్రజలు తెలుస్తున్నాయి. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో సహా అభివృద్ధికి సంబంధించే ప్రతి విషయం కూడా మేము అందరితో పంచుకుంటున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ఈ రోజు లీగల్ స్టేటస్ అవసరం అండి. అమరావతికి లీగల్ స్టేటస్ ఎందుకంటున్నారు తెలుసు అందరూ? ఎందుకంటే ఇతను మళ్ళా అధికారంలోకి వస్తే మళ్ళా 3 రాజ్యాలు అంటాడేమో అనే ఒక భయంలో ఉన్నారండి అందరూ. అందువల్లనే ఈ రోజు అమరావతికి లీగల్ గా స్టేటస్, అంటే ఇది క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక లీగల్ స్టేటస్ పెట్టాలా కావాలని అందరూ అడుగుతున్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండి. నారా చంద్రబాబు నాయుడు గారి మీదో, లోకేష్ గారి మీదో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో నమ్మకం లేక కాదండి. జగన్మోహన్ అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను మళ్ళీ బై ఛాన్స్ ఎప్పుడన్నా అధికారంలోకి వస్తే గోపాల్ గారు మాట వదిలేదు, మీరు చెప్పండి. విమర్శ కూడా సద్విమర్శలో ఉండాలి. ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు ప్రధానంగా అలా కాదు. గోపాల్ రెడ్డి గారు రైతుల మీద కేసులు పెట్టడం లేదా రాజకీయ మార్పు చేయలేదు 3 రాజధానులని చెప్పారు. అది అమరావతి రాజధానిగా ఉంటుంది కానీ 3 రాజధానులని చెప్పారు. ఇప్పుడు అదంతా కూడా ఒక రాజకీయ ప్రతీకారంగా మారి ఈ సమస్యలకు ఉత్పన్నమైందా? లీగల్ గా తీసుకున్న గతంలో కూడా ప్రభుత్వాలు నిర్ణయించే రాజధాని అంటే ఏంటో, లీగల్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు దీనికి ఒక చట్టబద్ధతను తీసుకొస్తున్నారు. మేబీ భవిష్యత్తరాలకు నిజంగా ఇది ఒక పాటలాగా డెఫినెట్ గా ఉంటుందేమో. అసలు ఏం చెప్తారు మీరు? రైతుల మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా నిజంగా మీకు మైనస్ అయ్యాయి అనుకుంటున్నారా? ఒక్క నిమిషం మీరు గోపాల్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు నేనేమంటానంటే రాజధానికి నిజంగానే ఇన్ని ఎకరాలు అవసరం, దానికి ఏమైనా ఎలాలు ఉన్నాయా? ఇన్ని ఎకరాలు అవసరం ఏంటని ఇప్పటికైనా ఒక స్పష్టమైన వకిలి వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఈనాడు ఒక ఆర్టికల్ వచ్చింది, అదనంగా 1,50,000 ఎకరాలు కావాలి. ఈ తీసుకున్న 50,000 ఎకరాలు కాకుండా అదనంగా ఈనాడులో వచ్చే స్టేట్మెంట్ పెద్దగా వేశారు. మేపలు కూడా 1,54,000 ఎకరాల అదనంగా కావాలంట. అంటే టోటల్ రాజధాని విస్తీర్ణ పరిధి 2,25,000 ఎకరాలు అంట. ఆ ల్యాండ్ బ్యాంక్ కొని లోన్స్ మిమ్మల్ని ఒక మాట్లాడలేక యాజ్బర్ ఈనాడు వచ్చిన ప్రకారము, వాడు మ్యాప్ ఇచ్చిన ప్రకారము 50,000 అదనంగా సేకరించిన దానికి కాకుండా, రెండో విడత కాకుండా మొత్తం 1,54,000 ఎకరాల భూమి అవసరము. దానికి రింగ్ రోడ్డుకి అంత అవసరము. ల్యాండ్ బ్యాంక్ ఉంటే ఎక్కడికైనా సిఆర్డి వాళ్ళు లోన్కి పోయేదానికి ఆస్కారం ఉంటుంది. అంత ల్యాండ్ అంటే అమరావతి ఎంత విస్తీర్ణం కావాలి, మనకి ఎంత అవసరం, ఖచ్చితమైన అభిప్రాయం ఏ పార్టీకి లేదు, పాలక పార్టీకి. ఎందుకంటే నేనంటాను అంటే ఫస్ట్ 50,000 ఎకరాలు సేకరించినప్పుడు బ్రహ్మాండం ప్రపంచ రాజధాని నవనగరాలని చెప్పాడు. నవనగరాలు దాన్ని ఏమంటారు డిజైన్ తో సరిపోయింది, ఐలాండ్ సరిపోయింది. ఇప్పుడు నేను ఒక 1000 రోజులు ఉంది, ఒక 1000 రోజుల కన్నా ఎక్కువ లేదు ఇంక టైం ఉండేది. 1000 రోజులు ఎన్ని బిల్డింగ్లు కట్టారు? మేమే బిల్డింగ్లు కట్టి మంచి ఫ్లాట్ వాళ్ళకు ఇస్తే, ఎవరికి రైతులకు వాళ్ళు కమర్షియల్ ఫ్లాట్ వాళ్ళకి ఇస్తే మాకే అభ్యంతరం, వాడికి ఇమ్మని చెప్తున్నాం. మాట కూడా దుర్భాష మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి మీరు ఎత్తుకుంటారు, మీరు మా పైకి వస్తారు. ఏ రాష్ట్రానికి మన రాజధాని మనకే నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది. భవిష్యత్తులకు అనుగుణంగా పంపించారా? అమరావతి ప్రపంచ రాజధాని మీరు 7 ఏళ్ళు పరిపాలించారు. ఒక రైల్వే ప్రతిపాదన పెట్టావా? చంద్రబాబు దూరదృష్టి అయితే ఒక బస్ స్టాండ్ ఇట్లుండాలా, ఇన్ని 100 బస్సులు ఉండాలా, ఇంత పెద్ద బస్ స్టాండ్ వస్తుంది, ఇక్కడ ఒక్కటన్నా ఒక ప్లానింగ్ ఉందా? ఒక రాజధాని నిర్మాణం కోసం మనమే నిర్మించుకునే అవకాశం వచ్చినప్పుడు భవిష్యత్తుకు అనుగుణంగా దాన్ని మలుచుకోవడానికి మోటార్లు భవానీ శంకర్ గారు, ఒక్క నిమిషం కృష్ణ గారు వస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ భవానీ శంకర్ గారు
ప్రజలకు వాళ్ళే చెప్పండి కానీ సార్, రైతులకు ఎన్ని వేల కానీ ఎకరాలు ఎలాంటి సరిపోతుంది? చట్టబద్ధత దానికి ఎలా కల్పించబోతున్నారు? ఉండాలి? ఎలాంటి అమరావతికి భవానీ శంకర్ గారు మీరు టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, మీరు మళ్ళీ మ్యూట్ లోనే ఉంది, సమయం అయిపోతుంది మనకి. రాష్ట్ర అభివృద్ధి గురించి మీకు వీలైతే ప్రోత్సహించండి, అంతే తప్ప పెట్టుబడిదారు గందరగోళాలు సృష్టిస్తే ప్రజలు ఊరుకోరు. ఆల్రెడీ 11 నుంచి బుద్ధి చెప్పారు. రేపొద్దున్న ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నారా? త్వరలో చూడబోతారు. వినపడుతోందా? రైట్, వినిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి కృష్ణ గారు. భవానీ శంకర్ గారు అసలు వాయిస్ ఒక్క నిమిషం వస్తే విజయ్ కంక్లూడ్ చేద్దరు కానీ భవానీ శంకర్ గారు. గోపాల్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్తూ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని అన్నారు. ఆయన ఏం ఇస్తాడండి? ఆయన ఒక పెద్ద గొప్ప ఎకనామిస్ట్, బట్ ఆయన సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ. ఆయన ఏం చేయలేడు. ప్రధానమంత్రి అంటే ఒక నిర్ణయం తీసుకున్నా, నరేంద్ర మోడీ లాగా నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు, ఈ రోజు దాని మీద కట్టుబడి ఉన్నాడు. కాబట్టి చట్ట పద్ధతి ఇవ్వడానికి కూడా ఆయన ముందుండి చేస్తున్నాడు, అన్ని విధాలు డెవలప్మెంట్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి అనేది ఇంకా ఆలోచన. నరేంద్ర మోడీ గారు మరి మన్మోహన్ సింగ్ అంటే ఈయన మన అఖండ భారతదేశం ఒక గొప్పదనాన్ని ప్రపంచం చాటించే విధంగా ఆయన వర్క్ చేస్తున్నాడు మన నరేంద్ర మోడీ గారు. ఆయనతో మనము పోల్చేది నాకు అర్థం కాలేదు. గోపాల్ రెడ్డి గారు మీరు ఎంతసేపు మీ ఫస్ట్ మీ నాయకుడు లక్ష్యాలు మీరు ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా రెచ్చగొట్టి ఈ విధంగా అరుచుకొని 24 గంటలు రప్ప జనాల మీద పడి ఎప్పుడు కొడతామా, ఎప్పుడు దోచుకుంటామా, ఎప్పుడు ఇచ్చేస్తాం అనుకుంటే కాదు. చెప్పండి, మీ 5 ఏళ్ళు ఎంత డెవలప్ చేశారు, స్టేట్ కి ఎంత ఇన్కమ్ ఇచ్చారు, దాని గురించి చెప్పండి. పోనీ రాజధానిలో మీరు ఏం చేశారో చెప్పండి. మీరు దాని రాజధాని ఏ విధంగా ముందుకు తీసుకుపోయినారో చెప్పండి. రాజధాని రైతులకు ఏం చేశారో చెప్పండి. ఎంతసేపు మీరేం చేయలేదు, మీరున్న 5 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి. అవన్నీ మాట్లాడారు కానీ అడదిడ్డంగా మాట్లాడేస్తే చూసే ప్రజలకు ఎట్లుంటారో చెప్పండి. మనం ఏం చేస్తున్నాం కాదు, అందరూ మాట్లాడితే ఏమవుతుంది? ప్లీజ్ విజయశేఖర్ గారు, మీరు గమనించడం లేదా? విజయశేఖర్ 1,00,000 ఎకరాలు కావాలంటే రేపు 1,00,000 ఎకరాలు భవిష్యత్తులో అవసరం అవుతుందని ఉద్దేశంతో చెప్పారు. అంతే, ఈనాడు పేపర్ లోనే భవిష్యత్తులో అవసరం అవుతుందని ఉద్దేశంతో చెప్పారు. మనకి పేపర్లు ప్రాతిపదిక కాదు, ఆ పేపర్లు మనకు అవసరం లేదు. హైదరాబాద్ కూడా ఒకప్పుడు 400 ఎకరాల్లో ఉండేది, ఈ రోజు ఎన్నో వేల ఎకరాల్లో డెవలప్ అయింది. అంత భవిష్యత్తులో అవసరం అవుతుందని చెప్పేశారు. దాన్ని ఏందో 1,00,000 ఎకరాలు కావాలో 1,50,000 ఎకరాలు ఈనాడు పేపర్లు వేశారంటే అది నగర అభివృద్ధి మీద ఆధారపడి ఉంటది. గోపాల్ రెడ్డి గారు ఇప్పుడే పదవుల దగ్గర మనం ఇస్తారు. మీరు మీ నాయకుడు చెప్పి ప్రజలకు నేను వస్తానంటే వచ్చినప్పుడు ఏం చేసినారు మీరు చెప్పి మీరు చేయండి. మాట్లాడండి, మీ వాయిస్ మళ్ళీ మ్యూట్ లో పడింది విజయశేఖర్ గారు. వస్తుంది, మాట్లాడండి, కంక్లూడ్ చేయండి ఒక పాయింట్ లో. ఏమండి, నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, అట్లాగే బీజేపీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంది. ఈ రోజు లీగల్ స్టేటస్ తేబోతున్నాం. ఇట్లాంటి వ్యక్తులు, ఈ జగన్మోహన్ లాంటి వ్యక్తులు, ఈ వైసీపీ లాంటి పార్టీలు ఉంటాయనే మేము ఈ రోజు లీగల్ గా స్టేటస్ ఒక అమరావతి రాజధాని ఎప్పటికీ ఇది ఉంటుంది. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇది మారకూడదనే ఒక తాపత్రయంతోనే ఈ రోజు తెస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే రాజధాని అంటే ఏదో పాలకులు మారిపోయే చిరునామాలుగా ఉండకూడదు. ఎప్పటికైనా సరే రాష్ట్రానికి రాజధాని అంటే ఒక హార్ట్ కి సంబంధించి హార్ట్ లాంటిది కాబట్టి డెఫినెట్ గా చట్టసభలో ఆమోదం పొందాలి. అమరావతికి అది రక్షణలో ఉండాలని కోరుకుందాం. ఎవరి దయాదక్షిణ మీద కూడా ఇంకా అమరావతి ఉండకూడదని మనం కూడా ఆశిద్దామండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ సో మచ్ అండి విజయశేఖర్ రెడ్డి గారు, కృష్ణ